మేడం ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ పిల్లల్లో, పేరెంట్స్లో స్టైల్ అయిపోయింది. ఇక యూత్ చెప్పవసరం లేదు. జాబ్ చేసే వాళ్ళు అయితే అంటే అంటే వాళ్ళ పరిస్థితులు కూడా అలాగే ఉండొచ్చు. ట్రాఫిక్ తీసుకున్నట్టయితే వాడు జాబ్ కంప్లీట్ చేసుకొని మొదలు ఇంటికి బయలుదేరాలని పోతే ఈ పక్క నుంచి వెహికల్స్ గొడవలు ఇవన్నిటిలోంచి డిస్టర్బెన్స్, మైండ్ డిస్టర్బ్ చేయడం, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళు ఇక్కడ చూపించుకోవట్లేదు. ఎక్కడైతే సమస్య క్రియేట్ అవుతుందో అక్కడ చూపించట్లేదు. ఈ ఫ్రస్ట్రేషన్ టోటల్ గా ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు పేరెంట్స్ మీద. మొబైల్ ఫోన్ ఇట్లా తీసుకోగానే గొడవ, నేను తినను. ఇంత చిన్న పిల్లలు అసలు ఈ మైండ్ సెట్ అనేది ఈ టెక్నాలజీ పెరిగాక ఈ టెక్నాలజీకి అడిక్షన్ కూడా అయిపోయి ఈవెన్ భార్యాభర్తలు కూడా టైం స్పెండ్ చేయట్లేదు. మొబైల్లో ఏదో గేమ్ ఆడుకుంటారు వచ్చాక. సో ఇదంతా పక్కన పెడితే దీని అంతటికి మళ్ళీ రిలేటెడ్ గా ఫ్రస్ట్రేషన్, వీళ్ళ కోపాలు, ఇలాంటి అతిగా కోప వాళ్ళని అసలు ఎలా డీల్ చేయాలి, వీళ్ళతో ఎలా ప్రవర్తించి వాళ్ళు నార్మల్ గా చేయాలి? ఇప్పుడు ఈ కోపాలు అనేవి ఈనాటివి కాదు, అబ్బో ఎప్పటి తరతరాల నుంచి వస్తున్నాయి. ఆ రోజుల్లో కోపాలకి ఆడవాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళకి బలైపోయిన వాళ్ళు ఉన్నారు అప్పుడు. ఈ రోజుల్లోనూ ఉన్నారు అలాగా. ఈ రోజుల్లో కారణాలు అనేకం, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్పుడేంటి, అమ్మో ఇంటి పెద్ద మగ ఆయన కోపడతాడు అని. ఆయన మీరు అన్నట్టు బయట నుంచి వచ్చి అది మొత్తం ఇంట్లో ఓపెన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఒక బాస్ ఉన్నారు. ఆ బాస్ ఏదో వర్క్ సరిగ్గా చేయకపోతేనో, అవుట్డోర్ వర్కో ఇండోర్ వర్కో సరిగ్గా చేయకపోతే పిలిచి 2 చివాట్లు పెడతాడు. మందలించినప్పుడు అది కామన్ అనుకోవాలి, నార్మల్ అనుకోవాలి. కానీ ఆయన చాలా ఫీల్ అయిపోతాడు. ఫీల్ అయిపోయి రకరకాల ఆలోచనలు వచ్చేసి, హెడేక్ వచ్చేసి, ఇంకా రేపటి నుంచి జాబ్కి రాకుండా ఉండాలి, నాకు వాళ్ళ ముందు పరువు తీశాడు ఆయన, ఇన్నాళ్ళు ఎంత వర్క్ చేశాను, అసలు గుర్తింపు లేదు, వాల్యూ లేదు, హైక్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు, పెర్క్స్ లేవు, ఏదేదో అనేసేసుకుని, అంటే ఓవర్ థింకింగ్ అనమాట ఇది. ఇలా అనేసేసుకుని ఆ కోపంతో అక్కడ మాత్రం చిరునవ్వుతోనే జవాబు చెప్పి సరే సార్ అని చెప్పి మెల్లగా వస్తాడు. ఇంకా త్రూ అవుట్ జర్నీ ఇంటికి వస్తుంటారు కదా, దారి మొత్తం మీద మీరు ట్రాఫిక్ లో మీరు ఉన్నట్టు ఈ మొత్తం డంప్ అనమాట బ్రెయిన్ లో. ఇంటికి రాగానే అక్కడ ఓపెన్ చేస్తాడు భార్య దగ్గర, తలుపు కొడుతుంటే ఎంతసేపు తీవేంటి అను, లేకపోతే వర్షం పడుతుంది బయట గొడుగు పెట్టాలని తెలీదా, నేను వచ్చి అక్కడ కారు దగ్గర నుంచి లోపలికి ఎలా రావాలి, మరి లేకపోతే నేను రాగానే వాటర్ రెడీగా పట్టుకుని నుంచో. అసలు రోజు ఆవిడ పట్టుకుని నుంచుని ఉండకపోవచ్చు, కానీ ఆ రోజు ఆ కోపంలో కొత్తగా అంటాడు అనమాట, నువ్వు వాటర్ గ్లాస్ పట్టుకుని ఎందుకు నుంచోలేదు, లేకపోతే కాఫీ రెడీ చేయలేదని, ఏదో ఒకటి అని చెప్పి కసుబుసుమని చెప్పి అరుస్తాడు. కొంతమంది అయితే కొట్టేస్తారు కూడా, లాగిపెట్టి చెంపకాయ కొట్టడము, ఇంకా ఫిల్దీగా మాట్లాడటం. పిల్లల్ని కూడా ఏదో నానా అని వాళ్ళకి తెలియదు. పిల్లలకి అసలు వాళ్ళు ఏంటంటే నాన్న వచ్చాడు ఏదో మాట్లాడాలి, ఈ సెన్స్ లో వాళ్ళు పైకి ఎక్కాలని, అంటే దగ్గర వాళ్ళని చూస్తే కూడా చూస్తారు. కొట్టే పేరెంట్స్ కూడా పాప వాళ్ళు పిల్లలు పొద్దునగా స్కూల్కి వెళ్ళి సాయంత్రం అవ్వగానే అమ్మతో నాన్నతో స్పెండ్ చేయాలి, నాన్నని రాగానే డౌట్ అడగాలి అని వాళ్ళు పాపం ఎన్నో విధాలుగా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అబ్బే అవన్నీ మనకు వద్దు, చిన్నది పట్టుకుని వెళ్ళాడతారు. అప్పుడు ఆవిడకి అర్థం కాదు, పిల్లల ముందు తను తిట్టేశాడు. పిల్లల ముందండి అసలు భార్యను తిట్టకూడదు, భార్యాభర్తలు అసలు దెబ్బలాడుకోకూడదు, గట్టిగా అరుచుకోకూడదు, వేరే థర్డ్ పర్సన్ గురించి కూడా మాట్లాడుకోకూడదు. అలాంటిది భార్యను తిట్టేస్తే, తల్లి అక్కడ భార్య కాదు, తల్లిని తిట్టేస్తే తల్లి వాల్యూ పోయిందిగా. ఇప్పుడు ఏంటంటే నాన్న వచ్చే వరకు తల్లి సంభాలిస్తూ ఉంటుంది ఇంట్లో, కంట్రోలింగ్ అంతా తల్లి మాట వినే తీరాలి. అలాంటప్పుడు తల్లిని అలా తిట్టడం వల్ల తల్లి మీద వాళ్ళకి కొంచెం తగ్గుతుంది కదా వాల్యూ, భయం తగ్గుతుంది. ఎందుకు డాడీ అమ్మని తిట్టారు కాబట్టి అమ్మకి ఏం పెద్దగా తెలియదు అంటే, ఆయన తిట్టే విధానంలో ఎన్నో అంటాడు, నీ మొహం నీకేం తెలియదు, నువ్వు ఒక మొద్దువి, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, అసలు నీ వల్ల నేను ఇక్కడ ఆ రోజు ఆఫీస్లో చాలా ఇబ్బంది పడ్డాను, అంటే ఉన్నవి లేనివి అన్నీ కల్పించి అంటాడు. సో ఈ మ్యాటర్ అంతా పిల్లలకి వెళ్తుంది. అంటే అమ్మ వల్ల ఇంత జరిగిందా, నాన్నకి తగ్గిపోతుంది, గౌరవం తగ్గిపోతుంది. అమ్మ మాట ఎందుకు వినాలి, నీ మొద్దువి అని అన్నాడు కాబట్టి అమ్మకేం తెలియదు, అమ్మ మాట వినక్కర్లేదు, అమ్మకేం తెలియదు. ఇలా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఆ అవమానంతో ఆవిడేం చేస్తుంది, లోపలికి వెళ్ళిపోయి ఆ కోపంతో పిల్లల మీద చూపిస్తుంది. వాళ్ళ 1-2 వేయడమో పిల్లల్ని, ఏదో ఒక రీజన్ చెప్పి పిల్లల్ని 2 కొట్టి, మీరు మాట వినట్లేదు అందుకే నాన్న నన్ను తిట్టారు, ఇంకా మళ్ళీ ఇంకోవైపు తిప్పుతుంది ఆవిడ. అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అలా తిప్పేస్తుంటారు. చివరికి ఆ పిల్లాడు ఏం చేస్తారు, ఆపస్లో వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అన్న చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం తిట్టేసుకోవడం చేసేస్తా. అంటే ఆ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి నువ్వు తీసుకొచ్చావు, ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చి నువ్వు ఇంటిని ఎంత అన్రెస్ట్ చేసావు నువ్వు. అంటే అది అంత అవసరమా? ఇప్పుడు ఏదన్నా తప్పు పొరపాటు జరిగితేనే కదా బాస్ కూడా తిడతారు, అది ఎందుకు న్యాచురల్ గా తీసుకోరు? ఎక్కడైనా సరే మనిషి అన్న తర్వాత తప్పులు చేయరా? ఈ ప్రపంచంలో చూపించండి తప్పు చేయడం, అలా న్యాచురల్గా తీసుకోవాలి. అంతేగాని బాస్ తిట్టారని చెప్పి ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని కొట్టి పిల్లాడిని కొట్టి ఇదంతా అవసరమా? అన్రెస్ట్ అయిపోవాలా?
అయిపోయింది. కేకలు, అరుపులు, ఆ రోజుకి వంట ఎప్పుడవుతుందో తెలియదు, ఒకళ్ళనొకళ్ళు భోజనానికి రమ్మని పిలుచుకోరు, పస్తులు కూడా ఉండొచ్చు ఆ రోజు. అవును. తల్లికి కోపం వచ్చి వంట చేయని తల్లులు కూడా ఉన్నారు. ఈ కోపం అసలు ఎందుకు వచ్చింది అది పక్కన పెట్టి అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆయనకి నీడ్స్ ఏంటిది, ఇది జరుగుతూనే ఉందా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్సే కాదండి, ఏ ఇద్దరైనా సరే అరుస్తున్నప్పుడు కొంచెంసేపు అరవనివ్వండి, ఆయన లోపల ఉన్నవన్నీ బయటకు రానివ్వండి. అరిచి 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 ఆయనకి ఏమవుతుందరే నేను ఎందుకు అరుస్తున్నాను, అందరూ సైలెంట్గా ఉన్నారు కదా, ఈ టిప్ నేర్చుకోవాలండి అందరూ. ఒకళ్ళు అరిచేటప్పుడు మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోండి. మంచి టిప్. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడైనా, తిట్టేటప్పుడైనా, గొడవ చేసేటప్పుడైనా మిగతా వాళ్ళు సైలెంట్ అయితే ఆయన బ్రెయిన్ పనిచేస్తుంది. ఆ బ్రెయిన్ పనిచేసి నేను ఎందుకు అరుస్తున్నాను, ఏ రీజన్ మీద అరుస్తున్నాను, అక్కడ జరిగిన దానికి ఇక్కడ ఉన్న వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, నేను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు అరుస్తున్నాను అని వెంటనే ఆయన స్పృహలోకి వస్తాడు. నీళ్ళు ఇవ్వడం వల్ల ఆయన కొంచెం కూల్ అవుతాడు. ఏదో కాఫీయో స్నాక్స్ పెడితే ఇంకా కొంచెం కూల్ అవుతాడు. అంటే ఇంటి పరంగా అయితే, బయట అయితే మనం కొంచెం కూల్ అవ్వడం, కాసిన వాటర్ అందించడం చెయ్యాలి. సో ఫస్ట్ అయితే ఈ ఆవేశాన్ని చల్లార్చేలాగా వాళ్ళని పట్టించుకోకుండా కొద్దిసేపు ఉండి లేకపోతే సమస్యను సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. రెండు పక్కల వర్కింగ్. అవును. సో ఇంకా పెరుగుతుంది, ఇంకా అగ్నికి ఆ వాయువు తోడైతే ఇక ఒకళ్ళు మాట్లాడేది ఒకరికి అర్థము కాదు, వినపడదు, ఎవరు ఇదంతా డిస్టర్బెన్స్, పిల్లలు మళ్ళీ వాటిని చూసి కొత్త సమస్యలు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండాలి, మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మెయిన్గా ఎలా బిహేవ్ చేయాలి, అండ్ మంచి కూల్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీలో ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే కాదు, మరిన్ని విషయాలు మేడం గారితో చర్చిద్దాం. అండ్ కీప్ వాచింగ్ దాత్రి.